నీ పిల్లలకి భక్తి నేర్పు, నీ ఫ్యామిలీలో భక్తిని ఉంచు. ఎప్పుడు ప్రతిరోజు యేసయ్య మాటలు, యేసయ్య పాటలు వినపడేటట్టు చేయి. నీ ఫ్యామిలీలో నిత్యం పండగే. అంతేకాదు, నీ పిల్లలు కూడా జ్ఞానవంతులు అవుతారు, మేధావులు అవుతారు, చురుకుగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలో. దైవభక్తి సాధకుడు అంటే తెక్కలోడు కాదు, వాడు చిరుప్రాయంలో ఉండి ఈ విశ్వ నిర్మాణకుడైన వాడిని పట్టుకున్నాడు అన్నమాట. వాడు ఎంత షార్పో చూడు. మరి చిరుప్రాయంలో ఉండి దేవుణ్ణి కలుసుకోవడం అంటే తిక్కలోళ్ళు పట్టుకోలేరుగా. వాడు సృష్టికర్త కనెక్ట్ అయ్యాడంటే వాడు మేధావి. దేవునికి స్తోత్రం. తయారు చేయి. నీ పిల్లలు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా భక్తిని నేర్పు, నువ్వు నేర్చుకో. నీకు ఎప్పటికప్పుడు కావలసిన సమయోచిత జ్ఞానం నా దేవుడే ఇస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనలోంచి బయటపడటానికి కావలసిన జ్ఞానం నా దేవుడే ఇస్తాడు. నిన్ను ఎదిరించే వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలో దేవుని ఆత్మ తానే నీకు సహాయం చేస్తాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు ఎలా చేయాలో నా దేవుడే నీ జ్ఞానం ఇస్తాడు. డోంట్ వరీ.